సామాన్య ప్రజలందరండి వస్తువు కొనుక్కోవడం కరెక్ట్గా రావాలండి. వస్తువు కొనే విషయంలో అస్సలు మోసపోవద్దు. మన అమూల్యమైన డబ్బులు మనం కొద్ది వేతనాలతో బతికే వాళ్ళం. ఫస్ట్ మనిషి మోసపోయేది వస్తువు కొనుక్కోవడం రాకపోవడం ద్వారా. వ్యాపారాలు ఎక్కువైనాయి, వ్యాపారాల చేతలో మోసపోతున్నాం అందరం కూడా. ప్రతి వస్తువు మనకు కొనుక్కోవడం అనేది తెలవాలి ఫస్ట్. ఇప్పుడు మనకు యూట్యూబ్లు వచ్చినాయి, మనకు నెట్ వచ్చింది కాబట్టి ఇప్పుడు ప్రతి వస్తువు మనకు ఏ రేట్లో ఉన్నది అనేది మనకు యూట్యూబ్ ద్వారా, మన ఇంట్లో చదువుకున్న పిల్లలు ఉన్నారు, మనకు తెలిసిపోతుంది. మోసపోకుండా వ్యాపారం అనేది అందరు చేస్తున్నారు కాబట్టి యూట్యూబ్లో కరెక్ట్గా మోసం లేకుండా రేటు కరెక్ట్ పెడతారు. ఇంకా బార్గింగ్ లేకుండా మనం ఒక చీర కొనుక్కోవాలంటే బట్టల షాపుకి పోయినట్లయితే ఒక ఫిక్స్ రేట్లను పెట్టి కూడా, ముఖ్యంగా అండి ఫ్యాన్సీ అనేది మనకు తగదు. మధ్యతరగతి బీద పేద ప్రజలు ఎవ్వరు కూడా ఫ్యాన్సీ వస్తువుల మీద మోజు పెంచుకోకండి. ఫ్యాన్సీ అంటేనే మనం మోసం చేసే వస్తువు. ఏదైనా రఫ్ అండ్ టఫ్ వస్తువులకే మనసు పెట్టండి. మనకు పర్ఫెక్ట్ చూసుకోవాలి, రఫ్ అండ్ టఫ్గా వాడే వస్తువునే కొనుక్కోవాలి. ఏ వస్తువైనా చూడండి, రఫ్ అండ్ టఫ్ వాడేదానికి మన్నికి ఎక్కువ, డబ్బులు తక్కువ. ఇది బాగా దృష్టిలో పెట్టుకోండి. కనీసం మనం ఒక చెప్పులు కొనుక్కుంటాం, చెప్పులు లేకుంటే మనకు తెల్లారదు అనుకోండి. మనం 100 రూపాయలు పారాగాన్ స్లిప్పర్ అంటే పర్ఫెక్ట్ ఉంటుంది, కంఫర్ట్ ఉంటుంది, మనకు చాలా ఆగుతుంది. మన 100 రూపాయలు 120 రూపాయలు దానికి ఖర్చు చేసినాము అంటే దానికి డబ్బుల ప్రకారం మనం దాన్ని మంచిగా వాడుకుంటున్నాం. అదే 100 రూపాయలు పెట్టి ఆర్తో స్లిప్పరు, మెత్తటి స్లిప్పర్ కొనుక్కున్నాం అనుకోండి, ఒక్కరోజే తెగిపోతుంది. ఎప్పుడైనా మనం పర్ఫెక్ట్ చూసుకోవాలి. మనం సింథటిక్ శారీ కొనుక్కున్నాం అనుకోండి, వద్దన్న ఎక్కడ కట్టుకున్న ఐరన్ అవసరం ఉండదు. మనం ఎంత ప్రయాణం చేసినా ఏం కాదు. అదే మనము ఒక కాటన్ చీర కొన్నాం అనుకోండి, 1000 రూపాయలు పెట్టి కాటన్ చీర కొన్నా కూడా అది 6 నెలలు కూడా రాదు. దాని అందం పొద్దున కట్టినప్పుడు ఉన్నది, 10 నిమిషాల తర్వాత ఉండదు. అంటే ఇంకా ఫ్యాన్సీ అంచులు, షిలుకు, ముడతలు వచ్చే చీరలు, అసలు బట్టలు విషయంలో చాలా మోసపోతున్నామండి. ఇది మన మధ్యతరగతి వాళ్లకు, మన పేదవాళ్లకు, మధ్యతరగతి వాళ్లకు మనం మోసపోయి 1000 రూపాయలు ఖర్చు చేస్తున్నాం, నోరెళ్ళ పెడుతున్నాం. మనకు అనుభవం వచ్చేసరికినే మన జీవితంలో చాలా లాస్ అయిపోతున్నాం. ఆ తర్వాత అనుభవం వచ్చి ఏం లాభం మనకు? ఫస్టే చాలా టెక్నిక్గా ఉండాలండి. అట్లా అయినప్పుడే మన చరిత్ర మనం రాసుకోగలుగుతాం. మోసపోవద్దండి. ఏది పర్ఫెక్ట్ అనేది ఆలోచించండి. చకచక మెరిసే వాటికి, అట్లాంటి వాటికి మన కళ్ళు మనకు సెలెక్ట్ చేయాలి. మన మెదడు మనకు పదును పెట్టాలి. మనం అతి జాగ్రత్తగా ఆలోచించి కొనుక్కోవాలి. మనకు తెలియకపోతే చదువుకున్న పిల్లల్ని, అనుభవమైన వాళ్ళతో పోయి, మన కుటుంబ సభ్యులతో పోయి కొనుక్కోవాలండి. ఆచితూచి డబ్బు ఖర్చు చేయండి. అడుగడుగున మోసమేండి.